హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద పైరసీ రాకెట్ ఉండగా పైరసీ నెట్వర్క్ మొత్తాన్ని పట్టుకున్నారు. అండ్ ఇది చాలా పెద్ద నెట్వర్క్, చాలా స్టోరీ ఉంది వెనక. మీరు నార్మల్గా వెబ్సైట్లోకి వెళ్ళి పైరసీ డౌన్లోడ్ చేసుకొని చాలా మంది చూస్తూ ఉంటారు. అవన్నీ ఎలా నడుస్తే మొత్తం వివరించారు కూడా పోలీసులు. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది ఏజెంట్లు పెట్టుకుంటారు. ఏజెంట్లు ఏం చేస్తారంటే సినిమా రిలీజ్ అయినప్పుడు మూవీ థియేటర్లోకి వెళ్ళిపోయి మూవీని రికార్డ్ చేస్తారు. కొంతమంది ఫోన్లు ఇలా పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పాప్కార్న్ డబ్బాల్లో కూడా పెట్టేసి కెమెరాలు రికార్డ్ చేయడం. ఇట్లా ప్రింట్లు అయితే రికార్డ్ చేసి పంపిస్తారు వాళ్ళకి. ఎవరికి పంపిస్తారంటే ఒక అతను ఉన్నాడు, సిరిల్ రాజ్ అని చెప్పి తమిళనాడులో ఉంటాడు అతను. ఇతను తమిళ్లో అక్కడ శివన్ ఉంటారు, తమిళ వెబ్సైట్లు ఏమి ఉంటాయి కదా, పేర్లు వింటుంటారు, అట్లాంటివన్నీ ఇతను రన్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీస్ అని అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో ఈయనకి డబ్బులు ఎలా వస్తాయి అంటే అప్లోడ్ చేసినప్పుడు దాని మీద బెట్టింగ్ యాప్స్ పడుతుంటాయి. మీరు పైరసీ డౌన్లోడ్ చేసుకొని చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ యాడ్లు పరిగెడతా ఉంటాయి వాటిపైన. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి డబ్బులు చెల్లిస్తారు. వీళ్ళు నెలకి 9 లక్షల రూపాయల దాకా ఇస్తారు. వీళ్ళకి సిరిల్ అనే అతనికి నెలకి 9 లక్షల రూపాయలు ఇస్తారు. అది కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో అయితే ఇస్తారు. ఈయన